లేకపోతే కొడుకు మొగలు ముద్దు విద్య ముద్దుకున్నారు పైసలు పైసలు రామిట కొడలానే ఒక మాట అనగానే అడవిల అంజల వనకున్నదే మాత కొట్టింది మాత తిట్టింది నా ఉండబడగతోనే ఎప్పుకోవాలి నా ఉండబడిగా నాయతోనే ఎప్పుకుంది నా అమ్మ కొట్టినా మా అత్తే తిట్టినా మా అత్తేనా ఇలా కొట్టవచ్చు రేపు రాముడిని దగ్గర తీసుకోవచ్చు నా అత్తను మించి నాకు దైవం లేదనుకున్న బిడ్డాజలవ్వ మరి ఎల్లకాలం నా మీద ప్రేమలు కలిగి ఉండాలంటే మరి ఎల్లకాలం బ్రహ్మలు ప్రేమలు నా మీద ఎప్పటికి ఉండాలంటే మా అత్త కాలం ఒకటయ్యో బిడ్డ వచ్చినా నా కాలం పడ్డదని నన్ను సంబరంగా చదువుకుంటుంది వందనాలు 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 అత్తగారు వందనాలు వందనాలు అన్నాలో లేనిదాన్ని తమ్ముల్లో లేనిదాన్ని అన్నాలో లేనిదాన్ని నేను అక్కలో లేనిదాన్ని అక్కలో లేనిదాన్ని చెల్లెల్లో లేనిదాన్ని అక్కలో లేనిదాన్ని కాదంటే అత్తగారు కాదంటే అత్తగారు వాళ్ళైనా ముట్టేదారు కాదంటే అవలేని బిడ్డ అయితే బిడ్డ నీ అవనీకుంటే గీత కట్టం వస్తున్నా బిడ్డ ఇదే అంజేడుకో అంతే అవయ్య లేని పిల్లగానే దగ్గర తీసిన నా సంతలకు అయితే తెలుస్తుంది కొడలు మాట అంటే బిడ్డని మాట అన్నట్టే ఇక అయ్యబోయి అవునా నీకు ఇంత కట్టం వస్తున్నా బిడ్డ ఎలకెళ్ళి కారుతాయిరా నీకు అవ్వబోయి అయ్యి ఉన్నా ఇంత కట్టం వస్తున్నా బిడ్డ నీకు అవ్వలేకున్నా అయ్యి లేకున్నావు అన్నున్నా ఇంత కట్టం వస్తున్నా బిడ్డ నా ఇంట్లోకి వచ్చి నువ్వు నెల్లాలు తాగులే జాగు నా కొడుకు ₹1 లేదట పైసలు లేదా పాయి నాకు రాజ్యం లేదా దేశం లేదా మా పేరమ్ముడు లేదా ఊరమ్ముడు లేదా మా బంగ్లా లేవా బాగుంతులు లేవా ఇన్ని తీర్లు ఉన్నాక నా కొడుకు ఏ రూపాయి నన్ను పెళ్లి చేసుకున్నా అంటే మా ఏం లేదా చేసుకోవాలిరా చెప్పరేవు లేవు రంగపురం మా మాట్లాడుతుంది సాల్మూ లేని వాళ్ళు ఉంటుంది ఊరోళ్ళు నేను లేనా బిడ్డ గేడు గుర్రం వస్తున్నా ఇంకా గుర్రం లేవునా ఇంకా గుర్రం లేవునా మిరప పండుగలు అయిపోయినా మిరపకాయ పండు అయితే కారం పోతుంది కానీ
తెల్లవాడిపోతుంది అత్తమ్మా కడుపుల కత్తులు నోట వెళ్ళారు బుకిటేసే వరదలవయమ్మ సంపుదామన్నగాని అప్పుడు అనుకున్నాడు రాజు ఆనందరాజు బిడ్డ నేనన్న మాట తప్ప పలికి బొంకనమ్మ తులబార మీద కూసుండ పెడతానన్న రాధ బిడ్డ ఓంజలవా పిల్లల్ని స్కూల్ పోయి తులబార మీద కూర్చుండవచ్చు ఎవరయ్యా మరి పిల్ల పెళ్లి కాక నా ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది పెళ్లి కావాలి పెళ్లి కావాలంటే శుక్రవారం చక్కర గడియ బ్రాహ్మణం పిలిపించుకొని అయ్యా నా కొడుకు పేరు అగ్నేష్ రాజు నా కోడలి పేరు అంజలదేవ్ అన్నాడు లగ్నమూర్తం చూడు అంటే వాళ్ళ అవునాల పిల్లలు కాబట్టి బిడ్డ కట్టిన గడియలు నీ కొడుకులాగా వస్తాడయ్యా ఆశ్చర్యపోయింది కొనేల గారికి 2 పెళ్లిళ్ళు ఎట్ట చేయాలి నేను అమ్మా నా బిడ్డ ఆడపిల్ల ఇంటి ముందేమో బిడ్డ పెళ్లి చేస్తా ఇంటెనక కొడుకు పెళ్లి చేస్తే రాను తల్లులారా ఇంటి ముందు బిడ్డ పెళ్లి చేసేదాను ఇంటి ముందు బిడ్డ పెళ్లి ఇంటెనక నా కొడుకు పెళ్లి చేస్తా ఇంటి ముందు బిడ్డ పెళ్లి చేస్తారన్నాడమ్మా ఇంటి ముందు పందిలేయు అన్నడే పచ్చని పందిళ్ళు పైడాకు తోరణాలు కట్టమన్నడే వాళ్ళు నిమ్మలల్లా కొట్టామంటే తల్లులారా నిమ్మలు కొట్టి నీళ్ళు పడతాళ్ళమ్మా మరి ఆకాశం అంతా అరుగులు పూజేవంత ముగ్గులు వరుసన్నాడన్నా అల్లుడు వస్తారు వాళ్ళని రాక కొరకు ఎదురు చూసుకుంటా వెళ్ళి ఇక్కడ ఉన్నదమ్మా కొడుకును తయారు ఎత్తరా కొడుకును తయారు చేసుకుంటామని పెళ్లి కొడుకు తయారు చేయవాటిని నా కొడుకు చిన్న అనుకున్న నా చివరికి ఇంటూరు రామయ్య కన్నా కొడుక కొడుక శ్రీమంత రాజా పెళ్లి కొడుకును చేసిరి పెట్టినా చంద్ర వైరమా సుబ్రాని రావణ సీతారామణ నిలువున తురా పెట్టిని చెంపకు చెంప చిటుకు పెట్టినారే అన్ని పెట్టి అర్థం చూస్తే పెళ్లి కొడుకు ఆయన కొడుకును వెనకని వీరు పెట్టినారు అయ్యా నిత్యం తయారైన ఎక్కడికి పోదాం ఆయన కలకు బావురారా మరి పైంటికి వాసన పశువు అంటే మీ అవ్వ ఒప్పడితే తప్పురా పైంట్లో రారా సీతారా
ఆ? మా అత్తగారింటికి గట్టిగా రాలే మా అత్తగారింటికి అట్లా మరి మీ అత్తగారు ఊరే ఊరు అమరావతిపురం. 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 మరి మీ అత్త పేరేం పేరు? ఆదిలక్ష్మి. మీ మామ పేరేం పేరు? ఆనందరాజు. మీ భార్య పేరేం పేరు? ఉమారాణి. ఇది గట్టిగా తంది వెళ్ళాం కదా. సరే మీ అత్తగారిని పోదాం కానీ మరి చుట్టాలు తీసుకుపోదామా మనమే పోదామా? మనమే చుట్టాలు తీసుకుపోతావా చెప్పు? చుట్టాలు తీసుకుపోదామా? చుట్టాలు తీసుకుపోదాం. మరి నేను రమ్మంటే వాళ్ళ అత్తరు రారు, నా పెళ్లికి రమ్మని చెప్పు. నా పెళ్ళికి అందరు రండి. నా పెళ్ళికి అందరు రారి. ఆ దేశం ఇప్పుడే ఆడు వేయిందుర్రా మళ్ళీ వస్తుంది. ఆడు వేయింది ఇప్పుడు వేయిందు దేశం. అయితే కానీ మరి అక్కడ వేయినాక ఈ చుట్టాలకు అందరికి తీసుకుపోతాను. వీళ్ళందరికీ ఎవరు అన్నం వండి పెట్టాలి? నువ్వే నువ్వే ఆ? నువ్వే. వీళ్ళందరికీ నేను అన్నం వండి పెట్టాలి. మరి మీ మామకి ఇంత వరకట్టు డబ్బిస్తాడు అదే వరకు నాకు ఆ? నాకు వండి పెట్టు. నేను డబ్బులన్నీ నీకేనా ఇక? బావు కదా. అప్పుడు కాబట్టి వండి పెట్టాలి అంటాం. మంచంలో వండి పెడతావు ఎంత మరి ఇట్లా పెడతావు? అదా మీరు లేని నీ అమ్మ ముసలి పాడువాడు ఇంకా అత్తలే అంటావు. అయ్యా వెళ్ళిపోదాం రమ్మని పెళ్లి కూడా తయారు చేసుకొని అల్లోనే రాడి తల్లి కొడుకు వాళ్ళు బయలు వెళ్ళేనా అల్లోనే రాడి డబ్బు కూడా వదనమా? డబ్బు కొట్టరాదా బాబు? డబ్బు కొట్టే అల్లోనే రాడి బలగమంతా బయలెళ్ళి వస్తానున్నారు. అల్లోనే రాడి అల్లోనే రాడి అమరావతి పూరైన అందాదేనా ఆనందరాలు లక్ష్మీదేవి ఎదురుకొల్లగచ్చిన అగో మరలు తీసుకొచ్చిన ఏరేడు మెడల్లా రిప్పుకుంటూ ఉన్నారు. ముందు విడ పెళ్లి చేయాలి, ఇటుక కొడుకు పెళ్లి చేయాలి. పక్కనాగ పందిల కింద అగో బలగా అందరు చుట్టాలు బంధువులు కూర్చున్నారు. అటువంటి కనుక రజకులు అనగా మంగళవాళ్ళ పిలిపించను. మైలపోని పిలిచి పిల్లగాళ్ళకు మంగళ స్నానం చేసి అమ్మమ్మ సకల వాళ్ళ పిలిచి లగ్న పోలు పోయి అన్నారు. ఏ విధంగా లగ్న పోలు
హలో నేరడలో హలో నేరడలో బంతిపూ పేరేమి బాల పేరేమి హలో నేరడలో పెద్ద పెద్ద ఉంటుంది మరి నువ్వు గట్టిగిచ్చు హలో నేరడలో హలో నేరడలో బంతిపూ చక్కన బాలవమ్మవ హలో నేరడలో హలో నేరడలో హలో నేరడలో బంతిపూ చక్కన బాలవమ్మవ హలో నేరడలో లాగం లాగం దొబ్బినవు హలో నేరడలో హలో నేరడలో ముచ్చల పొలమైన కొలవదేరేలో హలో నేరడలో అంతలో బ్రాహ్మణి అంతవత్తన్ను బ్రాహ్మణ పోతే బామ్మర్ అయిందయ్యా అయ్యా బ్రాహ్మణ ఉత్సవంలో పేరు ఎక్కడికి బాధ్యను నా ప్రయాణమే పిల్లగాంది రంగాపురం పిల్లది జుబిల్ నగర్ అయ్యా ఇదిగో మాట పని ఎక్కడ కలిసింది బాధ్యత మల్ల పెళ్లి మళ్ళీ పెళ్లికలు అడ్డేసిన బయలే అంగర్ రోజు పేస్తారు అయ్యా రంగపురం పిల్లగా రంగపురం వాళ్ళేదావా రోజా నీకు నత్తలేవు శవుడు శారదా అయ్యా ఓ ఇక్కడ రెండు పెళ్లిళ్ళు నైనా బిడ్డ అలా కొని నువ్వు లేవు రమ్మని బండి పంపలే నాకు బండి పంపలేదు ఓ పల్లె పంపలేదు ఓ పేడ సచ్చినారు కడుకో పేడ పంప కాదయ్యా మేన మొదటి పేడ అయ్యా అక్కడ పెళ్లి చేస్తే ఏ పని అక్కడ పెళ్లి చేస్తే 1000 రూపాయలు ఇస్తారు ఇక్కడ చారు ఇస్తాం మేము 2000 పదాలు ఇస్తాం 3 సార్లు పెడతాం నీ 3 మునిగిపోను నీ 3 నాశనంగా 2000 ఇచ్చి 3 సార్లు పెట్టేందుకు కడుపు కొడుక అయ్యా అట్లా అపశేఖరమైందా 2000 పదాలు ఇచ్చి 3 పూటలు పప్పనం పెడతాం శబాస్ 2000 పారత్తరడా 3 సార్లు పోయిన పెడతా పప్పన్నం పప్పన్నం అంటే బ్రాహ్మణులకు బాదుషాలు అంటే ఎక్కువ జిలేబీ అంటే మస్తు లైక్ మాకు ఎరికేనా ఆ పెళ్లి పేడాకులు అయితేంది అది 3 ఆకులు అయితేంది పిల్ల ఏమంతున్నా లేచిపోతేంది ఈ పెళ్లి చేసిపోతా పెళ్లి ఎక్కడ పోండి భయ 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 సఫర్ కూడా అందరూ ఏం సప్పులు అవి ఈ రంగపురం పిల్లలు ఎంత మంచి అనుకున్నా కానీ బ్రాహ్మణుల పిత్రులు పట్టు కొడతారు ఆ సాయిని పిల్లలు కూడా కొడతారు సమక్క సపాటు కొడుతున్నావా రామచంద్ర ఓ బ్రాహ్మణయ్యా బాగా తాగచ్చినావయ్యా ఎందుకు బిడ్డ అత్త నా మీద పడతావు నా మొగడు ఏమనుకోవాలి నువ్వు నాకు మనవరాసుడు దానివి మనవనుకో మనవరాలకు తాతకి ఏ పడుదూరం ఉన్నది అట్లా కాదు కొద్దిగా కాలు ఇరిగిన కాల రాడేశ్వరి కాబట్టి మలగది అయితే ఇట్లా కూర్చోగానే మళ్ళా పని కదా ఏమిటి బ్రాహ్మణయ్య ఏం సంగతులు ఆ మట్టిలు మంగళసూత్రం తిరుపత్రం గర్భాన పోకలు ఖజుర పనులు తలాల బియ్యం ఆతుల పైలం ఆరతి పల్లె వారు అదే ఆరతి పైలం అయ్యో అన్ని అదే ఉంది ఆరతి పల్లెలో అబ్బాయి అమ్మాయి పేరేం పేరు చెప్పాలి ఏం పేరు అమ్మాయి గారు అబ్బాయి పేరేం పేరుంది అమ్మో నేను చెప్పిన సిగ్గేస్తుంది ఎక్కడెక్కడ ఎత్తాలి సిగ్గు భర్త మనిషిని బాడకు ఆయన పేరు శ్రీమంతరాజు ఎదురు కూర్చోండి ఎదురు కూర్చోండి అబ్బాయి దగ్గర అమ్మాయి కొద్దిగా రేపు కలది చదువుకుంటాను ఫోటో మంచిగా ఎప్పుడు లంజయ్య గారు మధ్యలో
తిరితల సాగుతారా అమ్మాయి నీకు ఎరికేనా ఎట్లా బిడ్డ పెళ్ళిళ్ళ కదా 10 చుట్టాలు కొడతారు 50 వస్తారు అయ్యగారు అనుకున్నాడు అబ్బాయి ఇక్కడ నేను మంచిగా చేయాలి లగ్గం చాలా మంది ఉన్నారు చుట్టాలు చాలా మంది ఉన్నారు మంచిగా ఇంట్రెస్ట్ మరి 4 వీళ్ళు మళ్ళా పలానా అయ్యగారు ఇక్కడ మంచిగా పెళ్లి చేసిన మళ్ళీ 4 కూడా పిలిపించుకోవాలని ఏం చెప్తాడు అయ్యగారు మైక్ పట్టుకొని ఓం శుక్లమర్ద మంచిగా చదువుతాడు ఇంట్రెస్ట్ ఏం చెప్తారు ఇక అచ్చ చుట్టాలు అయ్యో ఈ నగి చెప్పి చేయించుకున్నావు ఈ గోపుత ఎప్పుడు చేయించుకున్నావు ఈ ఆహారం ఎప్పుడు చేయించుకున్నావు ఆడోళ్ళు ముచ్చ పెడతారు మొగోళ్ళు అంటారు ఏ పువ్వు పెట్టి వెళ్ళి బ్రాండ్ షేప్ ఎక్కడరా 90 మంచుకున్నా మొగోళ్ళు ముచ్చ పెడతారు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు ముచ్చే పెడతారు అయ్యగారు మంత్రం ఎవరు ఇంట్లేరు ఈ అయ్యగారు చూస్తారు కోపం వస్తుంది అయ్యగారికి ఏమంటారు ఓ పుణ్య గచ్చ ముండలారా పగదిందం వచ్చిర్రా తాగం వచ్చిరా గాడి కొడుకులారా కుక్కలు కొడుకులారా అని ఆ మంత్రం కలిసి చంపుతా అంటాడు ఓ అబ్బాయి అమ్మాయి పెట్టాలి పట్టుకో అమ్మాయి వంగింది అబ్బాయి పెట్టింది అబ్బాయి పెట్టింది అమ్మాయి తల వంచింది అబ్బాయి నెత్తుల జిలిక బెల్లం పెట్టిండు ఓ శ్రీమర్ద విష్ణు అబ్బాయి మెల్ల నిలబడు ఏం కాదు ఎట్లా పట్టుకో రోజా శారదా మీరా ముగ్గురు రావాలి చూసుకొని పోయిండు అయితే మాకు చెప్పలేదు కదా మనోడు ఆయనే అయితే మేము పోతాం కదా పిల్లలు తీసుకొని పోతానా పిల్లల దగ్గర పోతానా చెప్పలేదు చెప్పినట్టు అయితే మేము వస్తాం కదా పోయిండు ఆయనే కట్టుకుంటాడు పుత్తలు కట్టుకుంటాడు ఆడ తిరుగుతాడు కట్టు చేసేది అయ్యలంతా కూలినారు అయ్యో పైసలు కరువు పెద్దలంతా కూలినారు వారి పెళ్లి రోజా మీ మనోడేనా అమ్మ లగ్గమోన వెళ్ళి జరిగేనా రామ రామ జయ రామ 200 లోటు అవి తీసుకున్నట్టు కాదు పిచ్చినప్పుడు వచ్చినప్పుడు 2000 ఇవ్వాలి మళ్ళా కొడుకు పెళ్లి చేస్తాండ్రు ఇంటి ముందర బిడ్డ పెళ్లి చేస్తాను కళ్ళు కడిగి కన్న దానం చేసేమ్మా లగ్నాక పెళ్లి జరిగింది
ఇగో మా ప్రేమ తీరిందమ్మా కొడుకును తీసుకుపోయి రాజ్యం పెడతాం అమ్మ కోడలనేమో తులవారం పెడతాం నా బిడ్డను అత్తగారిని దాగా నింపుతాం బాగరా అల్లరు తల్లి అమ్మమ్మ నా బిడ్డ వద్దంటే సంబరాలు పోతంటే సంబరాలు కన్ను కమల పిల్లల కమల పిల్లలకు ఒకటి సుమృతం అరిగిపోయింది అమ్మ రామ 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 మోసిందమ్మా ఉమ్మిలోన తాలివాడే రామ రఘురామ తాలివాడ ఇంటికి మా ఇంటి పేరు మారిందమ్మా నా బిడ్డకు అత్తగారి పేరు పడ్డది అత్తగారి వంశం మొత్తది అత్తగారి గోత్రం మొత్తదమ్మా సంబరంగా తల్లిదండ్రి బిడ్డ పూలకాడికి వచ్చింది వాళ్ళే తల్లికి ఒళ్ళేమో తిరగబట్టి రామ కళ్ళు కైగమ్మ బట్టినే అమ్మో తల్లిదండ్రులు అమ్మ చిత్రమేమో తెలవదాయే రామ అది ఎక్కడికెళ్ళా ఎవరి కళ్ళు చూడబట్టేనా ఎవరి కళ్ళు వంటి ఫోన్ ఎవరి కళ్ళు చూసానమ్మా ఇప్పుడు రారమ్మని బంధనయ్యబట్టేనా పండుకున్న కాడ పండుకున్నట్టే ఆ తల్లి అది లక్ష్మీదేవి వీళ్ళ తల్లి తల్లడి బట్టి